తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను ప్రైవేట్ బిల్డింగ్ లో ఓ గదిని అద్దెకి తీసుకుని అధిక ధరలకు విక్రయిస్తుందని బీసీజేఏసీ నాయకులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తాండూరు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ప్రైవేట్ బిల్డింగ్ ఇంట్లో ఉన్న గదిని పరిశీలించారు. అయితే శ్రీ చైతన్య స్కూల్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న పుస్తకాల స్టోర్ ను సీజ్ చేశారు. అంతకుముందు ఎంఈఓ వెంకటయ్య ఇంటి యాజమాన్యాన్ని కూడా హెచ్చరించారు. ఇంట్లో ఏం నడుస్తుందో తెలియకుండా ఇంటిని అద్దెకివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. అద్దె ఇంట్లో స్కూల్ స్టోర్ ను ఏర్పాటు చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు 3 రోజుల క్రితమే అన్ని పాఠశాలల నిర్వాహకులను పిలిచి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడపకూడదని, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పాఠశాలల్లో అమ్మకూడదని హెచ్చరించినప్పటికీ శ్రీ చైతన్య స్కూల్ పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఇదివరకే శ్రీ చైతన్య స్కూల్ కు సోకాచ్ నోటీస్ కూడా అందించడం జరిగిందన్నారు. దానితో కూడా శ్రీ చైతన్య స్కూల్ నిర్వాహకులకు మార్పు లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మడం సరైన పద్ధతి కాదన్నారు. శ్రీ చైతన్య పాఠశాలల స్టోర్ లో 500 సెట్లు ఉన్నాయని సిబ్బందికి తెలిపారు. వాటి విలువ సుమారు 20 లక్షలకు పైగా ఉంటుందని కూడా తెలిపారు. ఈ పాఠ్య పుస్తకాల వివరణపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత స్కూల్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. अंदर कर लेते बाल को స్టాప్ అంటే బయట పోయినాక స్టాప్ ఎవరు అవుతుంది అన్ని ప్యాకింగ్ ఉన్నాయి. నోట్ బుక్స్ అని అంటారు కానీ నోట్ బుక్స్ ఏడున్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. తీసుకోండి అన్ని రూమ్ ఉంటాయి చూడు బాత్రూమ్ ఉంటాయి. సీల్ చేసే బదులు షిఫ్ట్ చేయండి సార్, మీరు డైరెక్ట్ మొత్తం జరగండి బాబు, ఏ బాబు జరగండి. మొత్తం తీసుకున్నారు సార్. ఇగో నోట్ బుక్ల మీద కూడా స్టాంప్ సార్, అన్నిటిపైన ఉన్నాయి. ఇగో నోట్ బుక్ మీద స్టాంప్ అన్ని దానిపైన ఉన్నది, అన్నిటిపైన వీళ్ళది ఉన్నది. ఇవన్నీ పుస్తకాలు నీవా ఎంచారు బాబు?
కాకుండా భానుబజార్ జరుగుండి మీరు ఏం లేవా ఉంటే తీసుకోండి. లేదు కాలేజ్ పేరు స్కూల్ పేరుతో మంచిగా స్కూల్ పేరుతో ప్రింట్ చేసి ప్రచారం సార్ ఇది ఒక నిమిషం అయితే అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇచ్చేయి స్టోర్ కదా సార్ బుక్స్ వేసియము బుక్స్ చేసి ఈ స్టోర్ లో పెట్టుకున్నాం స్టోరేజ్ అంతా అడ్మిషన్ ఇప్పుడు వేసిండో నోట్ బుక్స్ అవి అమ్ముకమే తప్పు మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడదు ఇక్కడ మాట్లాడిందని చెప్పండి निकाल मियां అదే ये क्या है ये पूरे नोट बुक्स लेना भी अन्नी టెక్స్ట్ బుక్ ये ఇదేం బుక్ ఇది చూపి నోట్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అమ్మొద్దు ఇలా అయితే జెరాక్స్ ఇది నోట్ బుక్ టెక్స్ట్ బుక్ సార్ బుక్ అమ్ముతలేరన్నారు కదా సార్ బ్యాగ్ లో పెడతలేమన్నారు టెక్స్ట్ బుక్ బ్యాగ్ లో ఉన్నాయి అసలు ఇలాంటి సార్ వచ్చి మాట్లాడతా బుక్ లో నోట్ బుక్ టెక్స్ట్ బ్యాగ్ బుక్ ఇది తప్పు కదా సార్ ఇది మళ్ళీ ఇగో ఇతను ఏమంటారు నోట్ బుక్స్ చేసి అని అంటాం నోట్ బుక్స్ ఎందుకు అమ్ముతాను ఇగో బ్యాగ్ బాగా చెప్తా ప్రింట్ బ్యాగ్ ప్రింట్ చేసి ఇట్లా అమ్మితే ఎట్లా సార్ ఇది సమాజం ఏడిపోతుందో ఏమో సార్ మీరే ఎంప్లాయీ కాదు మన దగ్గర పనిచేస్తారు మీ దగ్గర పనిచేస్తారు స్టోర్ ఇన్ఛార్జ్ అదే అన్ని స్టోర్స్ బుక్స్ కూడా వన్ ఆఫ్ అంతే సార్ ఓకే అంటే మీ స్కూల్ సంబంధం లేదు కానీ ఆయన సపరేట్గా పెడతాన్నట్టు ఆయన ఇప్పుడు కానీ బుక్స్ మీవే కదా ఆయన రమ్మని సుభాష్ రాయ్ మినిట్స్ రాష్ట్ర చేసుకోవాలి వీళ్ళపైన యాక్సిడెంట్ సార్ ఇంతకుముందు ఒకసారి కంప్లీట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒకటి స్నేహ బుక్ సెంటర్ ముందర అమ్మినప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్ ఆడ కూడా వీళ్ళే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటే ఉన్నారు ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ వాళ్ళే అమ్ముతున్నారు అంటే బుక్ షాప్ లో పుస్తకాలు అమ్మితే మాకు మేనేజ్మెంట్ అమ్మరాదని మీరే చెప్పారు కదా సార్ అప్పుడు కూడా మీరు చెప్పినందుకే మీకు రిప్రజెంటేషన్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఏమున్నాయంటే మేనేజ్మెంట్ బుక్ స్టాల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ అమ్మరాదు అది మేనేజ్మెంట్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేసిన అమ్మలేదని రాసిచ్చారు ఎవరు రాసిచ్చారు సార్ వీడియోస్ ఉన్నాయి కదా వీడియోస్ వాళ్ళ దగ్గర అందరితో ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ప్రూఫ్ వీడియో కన్నా ఎక్కువ ఏది లేదు కదా సార్ ప్రూఫ్ ఉన్నది వీడియో ప్రూఫ్ ఉన్నాయి సార్ బాగా చెప్తా వీడియోస్ ఉన్నాయి దాని పెనాల్టీస్ ఏమైనా రికమెండ్ చేస్తాం వాళ్ళకి ఎప్పుడు ఇంకెన్ని రోజులు సార్ ఇంకెన్ని రోజులు పెనాల్టీ చేస్తామని పెనాల్టీ అది మేడం వేస్తా అని మీరు చెప్పారు పెనాల్టీ ఇప్పటి వరకు ముఖ్యంగా వీళ్ళ సంతకాలు తీసుకో స్కూల్ వాళ్ళే స్కూల్ వాళ్ళే పాఠశాల దగ్గర వీళ్ళ షాప్ ఇవ్వండి కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ చేయడం జరిగింది అదే సందర్భం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండ్రు ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ అని 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ కూడా చేయరాదు స్కూల్ ప్రిన్సిపల్గా గట్టిగా మందలించడం జరిగింది. అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు వీళ్ళపైన కాంప్లైంట్ మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కాంప్లైంట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి దాని ఫర్దర్ మేము ఎట్లా ప్రొసీడ్ కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది. డిఓ గారి ఆదేశానుసారము బుక్ స్టాల్ సీజ్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ నిబంధనలు చెప్తుందంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పెన్ను కానీ పెన్సిల్ ఎలాంటి కూడా స్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి. ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ అమ్మరాదని ఉన్న గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే బుక్స్ ఎక్కడ అమ్మాలి, బుక్ షాప్లో అమ్మాలి. ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి. వీళ్ళకి బుక్స్ మేము అమ్ముకోవద్దు అంటలేము కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి. కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది, దీనికి లైసెన్స్ ఉందా, డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము. అంతవరకు అయితే మేము దీన్ని బుక్ స్టాల్ మొత్తం సుమారు 4 లక్షల రూపాయల విలువ గల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళ సమక్షంలోనే సీజ్ చేసినాం. కాబట్టి ఇదంతా కూడా డీటెయిల్ రిపోర్ట్ మన జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించడం జరుగుతుంది. ఫర్దర్ వాళ్ళు ఇట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం.
ఎంత సార్ 4 లక్షలు ఇప్పుడు సార్ స్కూల్ యాజమాన్యం మీద ఏమైనా చర్యలు ఉంటాయి? అదే అయ్యరాతానికి ఇన్ఫర్మేషన్ చేస్తాం, ఎంత రిపోర్ట్ రాసి మొత్తం ఇంతమంది షోకాస్ ఒకటి ఇచ్చినాము, దానివల్ల సంజయ్కి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు అగైన్ మళ్ళీ అదే తప్ప మళ్ళీ చేస్తున్నారు, డీటెయిల్ మరి వాళ్ళకి పెనాల్టీ ప్రపోజ్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి మా పరిధిలో ఉన్నంత వరకు మేము రిపోర్ట్ పంపిస్తాము, ఫర్దర్ యాక్షన్ అయ్యరాతాకి తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇది రెండోసారి కదా సార్, అదే మీరు ఎంత పెనాల్టీ వేయాలనుకుంటున్నారు? అది డిస్ట్రిక్ట్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తారు, మా పరిధిలో లేని అంశం అది, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు.